పార్టీ కమిటీలు వేయడం జరిగింది. నారా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం, కాబోయే నాయకుడు, రాబోయే 40 సంవత్సరాలు పార్టీని నడిపించగలిగినటువంటి శక్తి, యుక్తి ఉన్నటువంటి నాయకుడిగా ఎదిగాడు. గత 12 ఏళ్ల నుంచి ఆయన్ని చూస్తున్నాం. మరి అనేక కోణాల నుంచి పార్టీలో కార్యకర్తలతో మమేకం అవుతూ పార్టీని ముందుకు నడిపించే కార్యక్రమంలో టెక్నాలజీని చూపి అమెరికా సైన్యం 50 లక్షలు ఉంటుంది, దాన్ని మించి 50 లక్షల పైచిలకు యువగలం 3300 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి పాదయాత్ర చేసి ప్రజల్లో ఉండేటటువంటి సాధక బాధకాలు తెలుసుకుని ప్రజలతో మమేకమై కార్యకర్తల్ని ఉత్తేజపరుస్తూ అప్పుడుండేటటువంటి ఆటవిక రాజ్య ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం ఉంటే ఎన్ని ఆటంకాలు పెట్టినప్పటికి కూడా రాష్ట్రంలో ఉండేటటువంటి అభివృద్ధి కుంటుపడింది, సంక్షేమం. మరి ఈ రోజున 24న కూటమి ప్రభుత్వంలో 164 సీట్లు వచ్చాయి అంటే మరి ఆ రోజున యువకులు ఎలా బాధపడుతున్నారు ఏంటి అనేటటువంటి చూసిచ్చినటువంటి వ్యక్తి. అందువల్ల ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి, అదేవిధంగా సంక్షేమంలో ముందుకు తీసుకువెళ్ళటానికి అన్ని విధాలుగా అర్హుడుగా మనకి ఆయనకు ఉండేటటువంటి ఎక్స్పీరియన్స్తో కానీ, అదేవిధంగా ఆర్డీఓలు, డిఎస్పీల దగ్గర నుంచి క్లాస్ 4 వరకు ఖాళీలు ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేయడంలో కానీ, అదేవిధంగా 5500 పైచిలకు కానిస్టేబుల్స్, అన్ని రకాల కానిస్టేబుల్స్ని మరి పూర్తి చేయడంలో కానీ, అదే కాకుండా జాబ్ క్యాలెండర్ కూడా ప్రతి సంక్షేమ ఫలాలు కూడా ప్రజలకు సక్రమైన రీతిలో అందే విధంగా టెక్నాలజీని రూపొందించడం, అలాగే ఒక యాప్ను తయారు చేసి అందులో ప్రజా సమస్యలు కానీ, కార్యకర్తలు చూసినటువంటి కానీ, ప్రజలు కానీ ఎవరైనా అన్ని ప్రభుత్వ సేవలను గురించి కూడా అందులో పెడితే ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద వరకు కూడా మంత్రివర్గం అంతా కూడా చూసేటటువంటి కార్యక్రమం. అదేవిధంగా అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, అదేవిధంగా దేశ అభివృద్ధి కోసం కూడా ఏ విధంగా ఉపయోగపడాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అనేటటువంటి విషయాల్లో కూడా ప్రధానమంత్రితో కూడా వెళ్ళి మాట్లాడుతూ చేసినటువంటి వ్యక్తిగా ఈరోజు ఇతర రాష్ట్రానికి రావాల్సినటువంటి ఈ ఫండ్స్ ఏవైతే ఉంటాయో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాటిని కూడా వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులు, అమిత్ షాతో కానీ, ప్రైమ్ మినిస్టర్తో కానీ మాట్లాడి తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా ఈరోజు చంద్రబాబు